హలో అండి. స్వాగతం నా సినిమా మాటాకి. సినిమా బాగుందా? లేదా టైం వేస్టా? ఆనెస్ట్ రివ్యూస్ స్టార్ట్ నౌ. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా రాకాస, స్టారింగ్ సంగీత్ శోభన్ అండ్ నయన్ సారిక, డైరెక్టెడ్ బై మానస శర్మ. స్టోరీ విషయంకి వస్తే, హీరో యుఎస్ నుంచి తన ఊరికి రిటర్న్ అవుతాడు. కానీ ఆ ఊరికి ఒక మిస్టీరియస్ కర్స్ ఉంటుంది. ఆ కర్స్ ఏంటి? హీరో దానిలో ఎలా ఇన్వాల్వ్ అవుతాడు? ఫైనల్గా ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటకొస్తాడు అనే పాయింట్ మీద సినిమా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే సినిమా చాలా స్లోగా నడుస్తుంది. లాగ్ ఎక్కువ అనిపిస్తుంది. స్టోరీ ప్రోగ్రెషన్ కూడా స్లోగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్గా ఉంది. సీన్స్ని ఎలివేట్ చేయలేకపోయింది. కామెడీ విషయంకి వస్తే గెటప్ సీన్ ఉన్న కొన్ని సీన్స్లో కామెడీ కొంచెం వర్కౌట్ అయింది. కానీ ఓవరాల్గా కన్సిస్టెంట్గా నవ్వించలేదు. సెకండ్ హాఫ్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగే వీక్గా అనిపిస్తుంది. స్టోరీలో ఇంప్రూవ్మెంట్ కనిపించదు. హారర్ ఎలిమెంట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. పాజిటివ్స్కి వస్తే సంగీత్ శోభన్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది. వెన్నెలా కిషోర్ అండ్ గెటప్ సీన్ ఉన్న కొన్ని కామెడీ సీన్స్ కొంచెం వర్కౌట్ అయ్యి కొన్ని ప్లేసెస్లో నవ్వుకోవచ్చు. నెగిటివ్స్కి వస్తే ప్రాపర్ స్టోరీ అనిపించదు. స్టోరీ బిల్డప్ కూడా స్ట్రాంగ్గా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్గా ఉంది. సీన్స్ని ఎలివేట్ చేయలేకపోయింది. సినిమా ఓవరాల్గా చాలా ల్యాగ్గా అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా నాకు అంతగా నచ్చలేదు. స్టోరీ వీక్గా ఉండడం, ల్యాగ్ ఎక్కువగా ఉండడం వల్ల సినిమా ఎంగేజింగ్గా అనిపించలేదు. హారర్ ఎలిమెంట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. నా రేటింగ్ 2/5. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు నా సినిమా మాట.